Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. లక్ష్మి అనుగ్రహం కోసం మనం ఖచ్చితంగా పాటించాల్సిన విధి విధానాలు అంటూ కొన్ని ఉంటాయి. అది మన మన బ్రాటప్లోనే, అంటే మన పెంపకంలోనే అలవాటు చేసేసారు. ఏమిటి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, ఇంటిని చూసి ఇల్లాలిని చూడు, ఇటువంటి మాటలన్నీ చెప్పటం, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పటం. అంటే ఆరోగ్య లక్ష్మి ఉంటుంది కదా శుభ్రంగా ఉన్న చోట, ఖచ్చితంగా. సో ఇట్లా లక్ష్మి అనుగ్రహం కోసం మనం పాటించాల్సినటువంటి ఆచారాల గురించి చెప్పండి. ఎందుకంటే ఏదో శుక్రవారం వచ్చేసింది, గబగబా తలస్నానం చేసేసాం, లేకపోతే ఏదో హారతులు ఇచ్చేసాం కాదు. నిత్య దైనందిన జీవితంలో కూడా అమ్మ అనుగ్రహం కోసం మనం ఎలా ఉండాలి, మన పద్ధతి ఎలా ఉండాలి ఒకసారి. తప్పకుండా అమ్మ. ఒక కుటుంబంలో ఒక ఎదుగుదల అనేటువంటిది వారి వారి పెద్దల నుండి వచ్చినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, చూసుకునేటువంటి కోడలు కావచ్చును, లేదా ఆ ఇంట్లో ఉండేటువంటి కూతురు కానీ, ఆ భార్య కానీ, ఎవరికైనా కూడా తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవారు ఖచ్చితంగా ఒక రెండో మూడో, అమ్మ ఈ పరిస్థితి ఇట్లా చూసుకోవాలి, ఇది మనకి నోములు ఉన్నవి, మనకి ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి, ఇంట్లో ఏ విధమైనటువంటి శుభ్రతను చూసుకోవాలి, పలానా దీపావళి నోములను, పలానా కార్తీక మాసం వస్తే సత్యనారాయణ వ్రతాలు అనేటువంటివి కావచ్చును, లేదా లైక్ ఏదైనా కావచ్చును, ఫలానా రోజు ఈ విధంగా మీరు చేసుకోండి అనేటువంటి సందర్భాలలో మనము వాటిని ఖచ్చితంగా కూడా విధి విధానాలుగా కూడా ఆచరించుకోవడం మన ధర్మము, జాతకాన్ని పక్కన పెడితే. అయితే ఇక్కడ చాలామంది కూడా ఎన్నో విధి విధానాలు చేస్తూ, వంశపారంపర్య వచ్చేటువంటి వ్రతాలను చేస్తూ కూడా మాకు బాగాలేదు అని అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. మరికొంతమంది పుట్టుకతోనే ఆ భగవంతుడు మన రాతను రాసేశాడు, ఇంకేమిట్రా మళ్ళా ఇదేమిటి అదేమిటి, వెళితే మనకు శుభం ఎందుకు కలుగుతుంది, ఆల్రెడీ భగవంతుడు రాసి పెట్టాడు నీ జీవితం ఇట్లా 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 అని. సో ఎట్లా మారుతుంది? కాదు, తప్పు. ఈ ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అది 100కు 200% తప్పు. మీరు అడిగినటువంటి ప్రశ్న కంటే ముందు, ఇప్పుడు పుట్టుకతోనే మనకు రాసేశారు ఈ పూజలు ఇవన్నీ ఎందుకు, ఆల్రెడీ నీ జీవితం ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది కదా అని అనుకునేటువంటి వారికి మీరు చెప్పే ఉదాహరణ. అట్లా అనుకుంటే ఎట్లా, మన చేతుల్లో ఉంది, ఖచ్చితంగా మనం మార్చుకునే విధానం ఉంది. సో నేను అనేది ఏమిటి అంటే, ఇప్పుడు ఒక 2 కాళ్ళు విరగాలి అని రాసున్నాయి పలానా యాక్సిడెంట్లో. మనం నిత్యము వెళ్ళేటువంటి భగవంతుని ఆరాధనను, మనం చదివేటువంటి శ్లోకాల వల్లనో ఆ కాళ్ళు విరగకుండా చిన్నగా గీతలు పడడమో, ఏదో ఒక రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ విధమైనటువంటి ఆలోచనలు అనేటువంటి పెట్టుకోవద్దు. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ సాయంత్రం దీపారాధన చెప్పబడుతున్నది. మొట్టమొదటిది ఖచ్చితంగా సాయంత్రం దీపారాధన ఇంట్లో వెలిగించడం ద్వారా శుభప్రదంగా చెప్పబడుతున్నది. రెండవది, ఇంటిని పరిశుభ్రతగా ఉంచడము లక్ష్మీదేవికి మహా ప్రీతి. మూడవది, శుక్రవారము లక్ష్మీదేవి పూజ. ఇందులో తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన, తెలుపు రంగు పుష్పాలు, తెలుపు రంగు చామంతి పుష్పాలు, స్త్రీ సూక్తం కావచ్చును, ఇలాంటివి చదువుకోవాలి. అమ్మవారి యొక్క 108 నామాలు. వెనుకటి కాలంలో ఖచ్చితంగా ఎవరైనా ఇంటికి రావడమో, ఇంటి ముందుకి వచ్చేటువంటి వారికి అన్నదానం చేసేటువంటి వారు, యాచకులకి, లేదా ఒకరికి ఎక్కువగా అన్నం వండేవారు. మనం భుజించిన తర్వాత ఎవరైనా సడన్గా వచ్చినా ఒకరిద్దరికి అన్నం సరిపోయేటువంటి విధంగానైనా వండేవారు. అలా గేసినట్టు వండకూడదు అంట. అవును, ఇవాళ రేపు అంతా తరుగుల కొద్ది వండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వేస్ట్ చేయకూడదు అనే థాట్ ప్రాసెస్ అది, కానీ ఎవరికొకరు పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మరొకటి ఏమిటంటే తల్లిదండ్రులను నమస్కరించుకోవడం. తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ మనం చెప్పేటువంటివన్నీ చేస్తూ ఖచ్చితంగా ఇంట్లో శ్రీ సూక్తము అనేటువంటిది ప్రతిరోజు చదవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఇంటి ప్రధాన ఎంట్రన్స్ గడప ఏదైతే ఉంటుందో, గడప కడప లైక్ దానిని ప్రతి శుక్రవారము కూడా శుద్ధి చేసి, కుదిరితే గంగాజలము కానీ, కొంతమేర గోమూత్రం కానివ్వండి, కొంతమేర ప్యూర్ ఆవు పాలు కానివ్వండి వేసి శుద్ధిపరిచిన తర్వాత చక్కగా రంగవల్లి ముగ్గులను పెట్టుకొని నమస్కారం చేసుకొని 4 పుష్పాలను పెట్టుకోండి. ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉండనివ్వాలి ఇల్లును.
సుగంధమైనటువంటి పొగ అంటే Lipsticks ఆ? ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తులు కానీ ఇంట్లో ఒక సుగంధమైనటువంటి వాసన ఎప్పుడు వెరజల్లుతూ ఉంటే సూపర్ ఉంటుంది. అద్భుతం. ఎందుకంటే చంద్రుడు మనసుకు కారకుడు. అబ్బా అనుకుంటాం. ఒక ఐస్ క్రీమ్ తింటే మనసు ఎంత తృప్తి పడుతుంది. సో ఆ విధంగా మనసు తృప్తి అనేటువంటిది మనకు ఎంతో ఉపయోగం. రైట్. మనసు తృప్తి అనేది ఇప్పుడు కొన్ని అలవాట్లు లేకున్నా కొన్ని ప్లేసులలో తప్పవు. అంటే చెడుగా కాదు, మంచిగా చెప్తున్నా. ఆ సందర్భంలో నా మనసు తృప్తి పడ్డది. సో తప్పకుండా దానివల్ల మనకు కోటి రెట్ల ఫలితం ఉంటుంది. సో లక్ష్మీదేవి అంటే ఇంట్లో మనకు చిన్నపిల్లల నవ్వు వినపడుతూ ఉన్నా, చిన్నపిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉన్నా, అదేవిధంగా తరచూ గొడవలు జరుగుతున్న ఇంట్లో అది సద్దుమణిగి భార్యాభర్తలలో కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అనుకున్నా, ఇది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని నిదర్శనం. దీపపు కుందే ఉదయం వెలిగించింది దీపము సాయంకాలం దాకా వస్తూ ఉంటుంది. సో చిన్నగా సౌండ్స్ రావడం కానీ అందులో అసలు నైట్ ఇంటికి వెళ్ళేసరికి చిన్నగా వెలుగుతూ ఉంటుంది. మనకు అది బాగా అనిపిస్తుంది, ఆ ఫీల్ వేరే. ఇలాంటి సందర్భాలలో నిజంగా మన ఇంట్లో భగవంతుడు కొలువు తీరాడు అని అర్థము. అద్భుతాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. అలాగే పాటించాల్సినటువంటి విషయాలు కూడా తెలియజేశారు. కాబట్టి ఇవి చేసుకుంటూ ఇంకా లక్ష్మీ పూజలు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది అనేది అర్థమవుతుంది. కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.